దేశానికి వెన్నెముకైన అన్నదాత దినచర్యలో నిరంతరం శ్రమ ఉంటుంది. కోనసీమ జిల్లాకు చెందిన రైతు పితాని రాంబాబు ఇదే తరహాలో పనులు చేస్తుంటారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరిస్తున్న తను వ్యవసాయంతో పాడిని అనుసంధానం చేసి తక్కువ పెట్టుబడితో మెరుగైన రాబడి సాధిస్తున్నారు. రైతు రాంబాబుతో పాటు తన భార్య సుభద్ర సూర్యోదయానికి ముందే నిద్రలేచి దినచర్య ప్రారంభించారు. ఆలుమగలిద్దరూ పొలంలో గోవులకు పూజ చేసిన అనంతరం పాలు సేకరించారు. ఈ పనులు పూర్తయిన తరువాత ఇంటి అవసరాలకు కూరగాయలు సేకరించి మరలా ఇంటిబాట పట్టారు. ఈ విధంగా ఇంటికి చేరుకున్న ఇద్దరిలో భార్య సుభద్ర దేవునికి పూజ చేసుకుని వంట పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విధంగా సిద్ధం చేసిన అల్పాహారాన్ని కుటుంబ సభ్యులకు అందించి మరలా రోజువారీ పనుల పూర్తికి పొలం వైపు అడుగులు వేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పితాని సుభద్ర. మాది కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం వక్కలంక గ్రామం. మేము పూర్తిగా 2 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. అందులో 1 ఎకరమేమో వరి చేస్తున్నాము, 1 ఎకరమేమో మొక్కజొన్న వేయటం జరిగిందండి. 2017కు ముందు మేము రసాయన వ్యవసాయాలు చేసేవాళ్ళమండి. ప్రకృతి వ్యవసాయం నుంచి లక్ష్మణ్ అనే సార్ వచ్చారండి. మా డ్వాక్రా గ్రూప్ మీటింగ్ పెట్టి ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పారు. మా డ్వాక్రా సభ్యులందరం కూర్చుని చర్చించుకొని మేమందరం కూడా పెరటి తోటల్లో మేము మొక్కలు పెంచుకుని ఇలా చేసుకోవాలని చెప్పారు. అలాగే చేసుకుంటున్నాము. అప్పటి నుంచి ఆ విషయం మా ఆయన గారితో మాట్లాడి ఆ ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాము. దీనిలో భాగంగా నాట్లు వేసే భూమిని మినీ ట్రాక్టర్తో తేలికపాటి దమ్ము చేసిన అనంతరం పొలంలో ఘనజీవామృతం చల్లుకున్నారు. అప్పటికే సిద్ధమైన వరి నారును కూలీల సాయంతో సేకరించి కట్టలుగా సిద్ధం చేసుకున్నారు. అనంతరం వరి నారును బీజామృతంతో నారుశుద్ధి చేసి చివర్లు తుంచుకున్నారు. ఈ క్రమంలో ముందుగా భూదేవికి ప్రత్యేక పూజ చేసి నాట్లు ప్రారంభించారు. మా పొలంలో పనులన్నీ మేము మా కుటుంబ సభ్యులు అంతా కలిపి కలుపు తీసుకుంటాము, కూరగాయలు కోసుకుంటాము, అన్ని పనులు కూడా మొక్కలు నాటుకుంటాము, అన్నీ కూడా మేమే చేసుకుంటామండి. పని చేసినట్టు ఉండదు, రోజు గడిచినట్టు కూడా ఉండదండి. అక్కడ మాకు ప్రకృతి వ్యవసాయం వల్ల కూడా మాకు ఎంతో లాభంగా ఉంది. చాలా అనుభవాలు తెలుసుకుంటూ మేము ఇలా ఎదరికెళ్తున్నాము. అందరూ కూడా ఇలా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ మన పొలంలో మనం పండించుకుంటూ ఇలా తినడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన జీవితం సాగిస్తూ మేము ఉన్నాము. అందరూ కూడా ఇలాగే మారాలి, ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాం.